శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ అల్లిపురంలో వైర్లెస్ కాలనీలో సీతారాముల కళ్యాణం ఉదయం జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణానికి అనేక మంది భక్తులైతే వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం అనంతరము ఇక్కడ మధ్యాహ్నము మహా అన్న సమరాధన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. మధ్యాహ్నము ఈ యొక్క అన్న సమరాధన కార్యక్రమంలో అల్లిపురం రైల్వే క్వార్టర్స్లో ఉన్న భక్తులు, అలాగే దొండపర్తి మరియు అల్లిపురం మెయిన్ రోడ్, సింహాలదేవుడు, బంగారంమెట్ట అనేక మంది భక్తులైతే వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో మార్చి 30వ తారీఖు ఉదయం 9 గంటలకు ఇక్కడ పట్టాభిషేకం కార్యక్రమం కూడా జరిగింది. సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం కూడా జరిగినది. ఆచమనం చేసుకోండి. ముందుగా ఆయనకి ఆచమనం చేయించండి. ఆజమ్యా హస్తం రక్షాల్య, పక్కన విడిచిపెట్టియండి. ఆజమ్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణాయ నమః, వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమాధోక్షద నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరయ శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః. ఈ అక్షతల వాసన చూడండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః. మీరు ఆవిడ పక్క నుంచి వెనక్కి విసిరేయండి. ఇలాగ ఏతే భూమిభారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. కుడి చేత్తో ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ఓం భువః, ఓం శువః, ఓం మహః దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపాజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్సు వరోం. చైతీస్యండి. మమ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే కేతన్ శ్రీరామ్ నామధేయస్య రుహానిక నామధేయవతి హర్నికా నామధేయవతి తస్యా సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష నామధేయస్య పద్మావతి నామధేయవతి నవీన్ కుమార్ నామధేయస్య तरुण कुमार नामधेयस्य तस्या सह कुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं श्रीमान्
నామధేయస్య దేవసేన నామధేయవతి తస్యా సహ కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యం చేసుకుంటూ చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శరీర ఆరోగ్య. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.